ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు, దైవాశీస్సులు. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, జీవాధిపతి అయిన యేసునాయన నీకే వందనాలు. ఈ సమయంలో నాతోనూ కూడి ఉన్న నీ పరిశుద్ధ సంఘముతో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరితోనూ మీరే మాట్లాడండి. నీ శ్రేష్టమైన దివ్యమైన వాక్కును మా మధ్యకు పంపించమని ప్రతి విధమైన ఆటంకమును యేసుక్రీస్తు నామములో దూరంగా ఆజ్ఞాపిస్తున్నాం. బలమైన దైవ సన్నిధి ఇక్కడ సంచరించునుగాక. మీరే అద్భుతం చేయమని యేసయ్య నామములోనే అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి పొందుదురు. ఇక్కడ చెప్పకనే దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, నా జనులకు నేను ఉపకారం చేస్తాను. యెహోవా అందరికీ ఉపకారి అనే మాట బైబిల్లో రాయబడింది. అందరికీ ఉపకారి. నీతిమంతులకు అనీతిమంతులకు కూడా ఆయన తన ఉపకారాన్ని చేస్తూనే ఉన్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తూనే ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు చెబుతున్నాడు ఏంటంటే, నా జనులకు నేను ఉపకారం చేస్తాను. నేను ఏ ఉపకారం అయితే నేను చేస్తున్నానో ఆ ఉపకారమును వారు తెలుసుకుని నాడు తృప్తి పొందుతారు. నేను ఏమేమి ఉపకారాలైతే నా పిల్లల కొరకు నేను చెయ్యాలని తలపెట్టానో, ఏ ఉపకారం అయితే నా పిల్లలకు నేను చేస్తూ ఉన్నానో దానిని నా పిల్లలు తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడే వీళ్ళకి ఏం కలుగుతుందంటే తృప్తి అనేది కలుగుతుంది. ఇప్పుడు దేవుడు తన పిల్లలకు చేస్తున్న ఉపకారములు, దావీదు భక్తుడు ఎన్నోసార్లు ప్రభువును స్తుతించాడు. దేవుని ఉపకారములకు, దేవుని ఉపకారముల కొరకు ఆయన్ను స్తుతించమని తన మనసుతో చెప్పుకున్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. 103వ కీర్తన మనందరికీ తెలుసున్నటువంటి కీర్తన భాగం. ఈ కీర్తన భాగంలో కీర్తనకారుడు తన మనసుతో చెబుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేశాడు ఉపకారాలు నీకు, ఆ ఉపకారాల్లో దేనిని నీవు మరిచిపోవద్దు. దేవుడు తన ప్రజలకు చేసే ఉపకారం, ఎన్నో ఉపకారాలు ఉన్నాయి. అందులో ఈ ఇర్మియా గ్రంథంలో దేవుడు చెబుతున్నటువంటి ఉపకారముల లిస్టు, ఉపకారముల జాబితా. ఆ జాబితాలో 19వ వచనం 20వ వచనంలో, ఎఫ్రాయిము నాకు ఇష్టుడైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఇర్మియా గ్రంథం 31:20. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. తప్పక నేనతని కరుణింతును.
ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు చేస్తున్న ఉపకారం ఏంటి? ఆ ఉపకారం అంటే, నేను కరుణిస్తాను. నువ్వు ఏడొద్దమ్మా, ఏడకు, నీకేం కలుతాయి, గోనిస్తాను కదా అని పిల్లల్ని తల్లిదండ్రులు ఊరటించినట్టు, ఓదార్చినట్టు ఓదారుస్తూ ఉన్నాడు. ఈ 31వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, ఏడవకు ఊరకుండుము, కన్నీళ్లు విడుచుట మానుము, ఏడవద్దు, ఊరుకో. అంటే అసలు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఏడ్చే పరిస్థితి, భయంకరమైనటువంటి వేదన నొందిన పరిస్థితి. రామాలో అంగలార్పు మహారోదనయు వినబడుచున్నవి అంటే మళ్ళీ వెంటనే అన్నాడు, ఏడవద్దు, ఊరుకో. ఎందుకు, ఎలా ఊరుకోగలం ప్రభా? నీ కోపం మా మీద ఉంది కదా, నీ కోపాన్ని బట్టి నీ ఉగ్రతను భరిస్తూ మేము ఎలాగా సంతోషంగా ఉండగలం? ప్రభు చెబుతాడు కదా, నేను తప్పక కరుణిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చేసే ఉపకారాల్లో గొప్ప ఉపకారం ఏంటంటే మనలను ఆయన కరుణించుట. ఎందుకు కరుణించాలి అని అంటే, అసలు కరుణించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని కోపానికి, దేవుని మహోగ్రతకు పాత్రులుగా ఉన్నాం. రక్షణ పొందక మునుపు, దేవుని ఎరగక ముందు దేవునికి శత్రువులమై ఉన్నామనే మాట ఎంత నిజమో, రక్షణ పొంది దేవుని ఎరిగిన తర్వాత కూడా దేవుని విషయంలో సరి అయిన పశ్చాత్తాపము, సరి అయిన మారు మనసు, సరి అయిన నడవడిక లేకపోవడం వల్ల మరలా ప్రభువుని దుఃఖపెడుతూ బాధ పెడుతూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని గాయపరిచేటువంటి పరిస్థితులు, దేవుడు దుఃఖపడే పరిస్థితులు, దేవునికి కోపం పుట్టించే పనులు, వీటన్నిటి ద్వారా దేవుని యొక్క శిక్ష బయలు వెళ్ళింది. నేను తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అని దేవుడు తీర్పు తీర్చాడు. కానీ సడన్గా దేవుడు ఒక ఉపకారం చేస్తున్నాడు. ఆ ఉపకారం ఏంటనంటే, నేను తప్పకుండా కనికరిస్తానురా. దేవుని మనసు ఇలా మారడానికి కారణం ఏంటి? ఉగ్రత చూపవలసిన స్థానంలో కనికరం ఎందుకు వచ్చింది? ఉరిశిక్ష అమలు చేయవలసినటువంటి ఖైదీకి ప్రాణభిక్ష పెట్టినట్టు దేవుడు ప్రాణభిక్ష పెడుతున్నాడు. అంటే దేవుడు ఒక శాపాన్ని, ఒక నష్టాన్ని, ఒక ఉగ్రతను దేవుడు ప్రకటించినంత మాత్రాన తప్పకుండా దాన్ని అమలు చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఒక ఉగ్రత తీర్పు ప్రకటించాడు అంటే దాని వెనక దేవుడు కనికరించే అవకాశం ఉందని మనం గ్రహించాలి. అంటే దేవుడు చెప్పి చేయడా అండి? దేవుడు ఊరికనే అంటాడు కానీ చేయడా అంటే, దేవుడు ఆయన మనసు ఎలాంటిదో గ్రహించనటువంటి వాడికి దేవుడు చాలా విచిత్రంగా కనపడతాడు. అసలు బైబిల్ ఎందుకు చదవాలి తెలుసా? బైబిల్ చదవడం ద్వారా దేవుని మనసు ఏంటో మనకు తెలుస్తుంది. బైబిల్ చదవనంతకాలం దేవుని మనసు తెలియదు. మన ఐడియాలజీ, మన ఆలోచన విధానము, మనకున్నటువంటి మానసిక పరిమితులు దేవుడి మీద రుద్దాలని దేవుడిని ఒకటి తయారు చేస్తారు మనుషులు అండి. చేతితో రూపం కల్పించి విగ్రహాన్ని తయారు చేసేవాళ్ళు కొందరైతే, వీళ్ళ ఆలోచనలతో దేవుడిని తయారు చేసి దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు అలా ఉంటాడని క్రైస్తవుల్లోనే చాలామంది దేవుని రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఊహాజనితమైనటువంటి శిల్పాలు చెక్కేవాళ్ళు కొంతమంది అయితే
తమ ఊహల్లో దేవుణ్ణి రకరకాలుగా చిత్రీకరించుకుంటున్నారు. దేవుణ్ణి చిత్రీకరించడానికి రకరకాలుగా దేవుణ్ణి ఊహాగానాలు చేయడానికి మూల కారణం ఏంటనంటే బైబిల్ గ్రంథంతో పరిచయం లేకపోవడం. బైబిల్ని జాగ్రత్తగా పఠించినప్పుడు అసలు దేవుడు అంటే ఏంటో, ఆ దేవుని యొక్క మనసు ఏంటో తెలుస్తుంది. దేవుడు ఉగ్రత ప్రకటించాడంటే తప్పక జడ్జిమెంట్ చేశాడంటే తప్పకుండా దాన్ని అలాగే నెరవేర్చి తీరుతాడని ఎప్పుడూ అనుకోవద్దు. భూమి మీద మనం బ్రతుకున్నంతకాలం దేవుని తీర్పులు, దేవుని ఉగ్రతలు 100% నెరవేరి తీరవు. దేవుడు దానిని మార్పు చేయడానికి ఎల్లవేళలా అనుకూలంగా ఉన్నవాడు. కొంతమంది దేవుడి గురించి అంటారు, ఆయన ఒక రాత రాశాడంటే ఇంకెప్పటికీ ఆ రాత చెరగదట. ఆయన రాసిన రాత ఆయనే చెరపలేడట. ఇది దేవుని గురించి కొంతమంది తెలియక ఇచ్చేటువంటి స్టేట్మెంట్. ప్రవక్త ఓఫీర్ గారు చాలా సింపుల్గా దానికి ఒక కౌంటర్ వేశారు. ఎల్కేజీ చదివే పిల్లోడు పెన్సిల్తో రాయమంటారు. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి వరకు నాకు తెలిసి పెన్సిల్తోనే రాయమంటారు. ఆ తర్వాత పెన్నుతో రాయడానికి అనుమతిస్తారు. ఈ పెన్సిల్తో రాసేటువంటి ప్రతి పిల్లవాడి దగ్గర ఏముంటాయంటే ఎరేజర్స్ ఉంటాయి అండి. ఆ ఎరేజర్ ఏం చేసుకుంటుందంటే రాసిన రాత బాగాలేదంటే చెరిపేస్తాడు. ఎన్నిసార్లు జరపచ్చు? ఎన్నిసార్లు జరపచ్చు. బాగా ఎక్కువ సార్లు జరపడం వల్ల మచ్చబడిపోద్దేమో కానీ రాసిన రాత అయితే మాత్రం చెరిగిపోద్ది. చిన్నపిల్లోడు రాసిన రాత వాడు ఎరేజర్తో వాడే చెరిపేసుకుంటుంటే దేవుడు అన్నవాడు ఆయన రాసిన రాత ఆయన చెరుపుకోలేడా? ఆయన రాసిన రాత ఆయనే మార్చుకోలేకపోతే ఆయన అంత బలహీనుడా? అసలు దేవుని గురించి బలహీనమైన స్టేట్మెంట్లు ఇవ్వద్దు. దేవుడు ఎలాంటి వాడు అనంటే తాను శాసనం చేస్తాడు. తాను చేసిన శాసనాన్ని తానే మార్చుకోగలిగిన శక్తి కలిగిన వాడు. మాదీయులు, పారసీకుల రాజులకు ఒక చట్టం ఉంది. రాజు చేసిన ఏ చట్టము మనుషుడు రద్దుపరచజాలడట. రాజు చట్టం చేశాడు. రాజు చేసిన చట్ట ప్రకారంగా 30 రోజుల వరకు ఎవడు ఏ దేవుణ్ణి పూజించకూడదు. ఒకవేళ ఎవడైనా ఏ దేవుడినైనా పూజించిన పక్షం అయితే ఏం చేయాలంటే వాడిని సింహాల బోన్లో వేసేయాలి. రాజుగారికి బలు వెలిగింది. ఎప్పుడంటే ఇది దానియేలు కోసమే చేశారు కుట్రని. ఓరి ఎంత పని చేశారా దుర్మార్గులారా, దానియేలుని ఇరికిందామని చెప్పి ఇలాంటి చట్టం చేశారా మీరు నా చేత అంటే వీళ్ళందరూ అంటారు, అవును సార్ రాజుగారు మీరు చేసిన చట్టం మీరు ఎలా మారుస్తారు, మార్చడానికి వీలు లేదంటారు వీళ్ళు. పాపం ఉదయం నుంచి సాయంకాలం వరకు రాజుగారు ప్రయత్నం చేశాడంట తాను చేసిన చట్టం తాను మార్చడానికి, కానీ రాజుగారికి అంత అవకాశం కుదరలేదు. కానీ దేవుడు మాత్రం బలహీనుడు కాదు సార్. దేవుడు ఏ చట్టమైనా చేస్తాడు. ఆ చట్టము న్యాయసమ్మతమైనప్పుడు దాన్ని ఆయనే ఈజీగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవునికి ఉన్నటువంటి అర్హత, దేవునికి ఉన్నటువంటి యోగ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో దేవుణ్ణి రకరకాలుగా చిత్రీకరించవద్దు. ఒక మనిషిని గురించి ఒక మనిషి కూడా చాలా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. కొన్ని సూజాయిగా తనకు తెలిసిన దాన్ని బట్టి ఇలాంటోడు ఫలానా ఆయన, అలాంటోడు ఫలానా ఆయనకి చాలా కోపం ఎక్కువ, ఫలానా ఆయన చాలా. కొంతమంది ముఖ రూపాన్ని బట్టి కూడా తీర్పు తీరుస్తాం. ఒక ఆయన కాకినాడలో ఫైర్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఇక్కడ కూడా ఒక ఆయన, మరి ఆయన పేరేం పేరు తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో యానంలో కూడా చూశాను ఒక ఆయన్ని. గుబురు మీసాలు ఉంటాయి ఆయనకి. ఇలా ఉండి మీసం ఇలా 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 తిప్పుతాడన్నమాట. ఒకసారి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు కాకినాడలో ఉన్న ఆయన కోసం. గుబురు మీసాలు చూసి గుబులెందుకు అని రాశారు. గుబురు మీసాలు చూసి గుబులెందుకు.
ఆయన మీసాలు చూస్తే గుబురు మీసాలు అలా ఉండి చూసేసరికి మీసాలు వీరప్పన్నలాగా చూసేసరికి భయం వేసేది. కానీ ఆయన చాలా సున్నితమైన మనస్కుడట, చాలా సున్నితమైన మనస్కుడు. మీసాలు ఉన్న వాళ్ళందరూ మీసాలు వీరప్పన్న కాదు. వీరప్పన్న ఎంతమంది తెలుసు? వీరప్పన్న ఎవరికి తెలుసు? ఇటు మీకు అంత పరిచయం ఉందా? వీరప్పన్న గూర్చి తెలుసు మీకు కదా. వీరప్పన్న తెలుసు అంటే నాకు తెలియదు, అది ఎవడో, వాడితో నాకేం పరిచయం లేదు. కానీ రోజు వార్తల్లో వచ్చే, మా చిన్నప్పుడు డైలీ పేపర్ చూసేవాడిని. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఈ సరిహద్దు ప్రాంతాలలో దట్టమైన అడవిలో వాడు నివాసం ఏర్పాటు చేసుకుని గంధం చెక్కల స్మగ్లర్ అన్నమాట. గంధం చెక్కలు స్మగ్లింగ్ చేస్తూ ఆ క్రమంలో చాలామందిని చంపేశాడు వాడు మీసాలు వాడు చూస్తే ఏ కండలు తీరే ఉండడు, కానీ రొయ్యి మీసాలా పెద్ద మీసాలు ఉంటాయి వాడికి. మీసాల వీరప్పన్న అంటే అందరికీ భయం. కానీ వాడిని చాలా తెలివిగా పట్టుకున్నారు, వాడిని చంపేశారు. వాడిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖరూపాన్ని బట్టి మనిషిని లెక్కేయొద్దు. మీసాలు ఉన్నవాడల్లా కిరాతకుడు కాదు. ఓ సిద్ధాంతం కూడా ఉంది క్రైస్తవ్యంలో, మీకు తెలుసో తెలీదో. మీసాలు ఉంచుకుంటే వాడికి తప్పు చేస్తున్నట్లు లెక్క. దొంగతనం వ్యభిచారం చేస్తే ఎంత తప్పు, మీసాలు ఉంచుకోవడం కూడా అంతే తప్పు. ఆడవాళ్ళు కాదులేండి, మగోళ్ళు. మీసం ఎవరికి ఉంటుంది? ఆడవాళ్ళకే కదా, మగోళ్ళకా? ఎవరికి ఉంటుందండి? అనుమానంగా చూస్తున్నారు, అలాగే మీసాలని చెప్పి మా వంక చూస్తున్నాడని. ప్రతి మగాడు చర్చికి వస్తే తప్పకుండా మీసాలు తీసేసి క్లీన్ సేవ్ చేయాలి అని ఒక సిద్ధాంతం పెట్టారు. ఎందుకు సార్ క్లీన్ సేవ్ చేసుకుని ఎందుకు అంతలాగా మరి మీసాలు లేకుండా ఉండాలి? హిందీ వాళ్ళకి అలవాటు, మీసాలు లేకపోతేనే వాళ్ళు చాలా అందంగా అంటారు. మన ఆంధ్రవాడు మీసం తీసేసాడు అనుకోండి, ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. దాన్ని మన వాళ్ళు బోడిమూతి అని చెప్పి ఎటకారంగా మాట్లాడతారు. మీసం ఉంటేనే అందం కొంతమంది మొఖాలకి, కొంతమంది మొఖాలకి మీసాలు తీసేసి నున్నగా సేవ్ చేస్తే అందంగా అంటారు. కానీ అదో సిద్ధాంతం చేస్తే ఎలాగా? మీసాలు ఉంచొద్దు, మీసాలు తీసేస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరికైనా రోషం ఉందనుకోండి, తొడగొట్టి మీసం మెలేసి చెప్తారు, మీసం మెలేస్తారు. ఏమనుకుంటున్నావురా అని రోషాన్ని చూపించడానికి మీసం మెలేస్తారు. కాబట్టి దేవుని పిల్లలకు రోషం ఎందుకు సార్? రోషం ఎందుకు? తీసేడు మీసం. మరి ఆడోళ్ళకు రోషం ఉండదా చెప్పండి? రోషం ఉన్నటువంటి ఆడోళ్ళు లేరా? మీసాలు అయితే తిప్పరు, కానీ మామూలుగా ఉండదు కథ. కత్తుల రక్తమే తేడాగానే వచ్చిందంటే. అసలు మీసం ఉన్నందుకు రోషం లేదు. లోపల రోషం ఉండి, లోపల కోపం ఉండి, లోపల ప్రతీకారం చేయాలనే తీవ్రత ఉంది. లోపల స్వభావం మారాలి. పై రూపాన్ని బట్టి మనం జడ్జిమెంట్ చేయొద్దు. దేవుణ్ణి కూడా రకరకాలుగా చిత్రీకరించుకున్నారు. ఇది క్రైస్తవ విగ్రహారాధన అన్నమాట. ఇశ్రాయేలీల అరణ్యంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించి మోషే వాళ్ళకు ముందుండి నడిపించినంతకాలం బాగానే ఉన్నారు. మోషే ప్రార్థనకే కొండ ఎక్కాడు. కొండ దిగి రాకపోతే దేవుని రూపమే మార్చేశారు. దేవుని యొక్క మహోన్నత వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి 4 కాళ్ళతో నడిచే ఒక జంతు రూపంలోనికి దేవుణ్ణి మార్చేశారు. ఒక దూడ చేసుకున్నారు, బంగారు దూడ చేసుకుని, ఇదే యెహోవా. ఆ దూడకు ఇంకో పేరు పెట్టలేదా? వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే యెహోవా దేవుడే. యెహోవాకు పండగ ఆచరించారు. అంటే దేవుణ్ణి కొత్త రూపంలో వాళ్ళు ఊహించుకున్నారు. నువ్వు కూడా కొత్త కొత్త రూపాలు నువ్వు కల్పించొద్దు దేవునికి. దేవుడు నన్ను ఇంక క్షమించడండి, దేవుడు ఇంక నన్ను లెక్క చేయడండి, దేవుడు ఎలాగైనా నన్ను చంపేస్తాడు, దేవుడు కోపం వచ్చే పని చేశాను కదా
తప్పకుండా ఆయన శిక్షించక మానడు. ఆయన ఖండితంగా శిక్షిస్తాడు, చంపి పాడేస్తాడు అని కొంతమంది చిత్రీకరించుకున్నారు. కొంతమంది ఎలా చిత్రీకరించుకున్నారంటే దేవుణ్ణి ఒక పేషెంట్ లాగా, పర్లేదు సార్ మనం ఏం చేసినా పర్వాలేదు. ఆదివారం నాడు ప్రభు బలకు వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే, దేవా క్షమించిన ఆయన క్షమించి తండ్రి అని 3 సార్లు అని 3 గుంజీలు తీస్తే సరిపోద్దని కొంతమంది ఊహించుకున్నారు. నువ్వు 3 సార్లు కాదు 30 సార్లు అని 30 గుంజీలు తీసినా సరే ఆయన క్షమించేది ఏమి ఉండదు. అదే సార్ ఇప్పటివరకు క్షమించాడు అన్నారు, ఇప్పుడేమో క్షమించడంటారేంటి? అవును, నువ్వు గుంజీలు తీసినందుకు క్షమించడం, నువ్వేదో పాపినైనా సోలాపూర్ ఉల్లిపాయల పాట పాడినందుకు కాదు. ఉల్లిపాయల పాట అంటే నోట్లోంచి వస్తాయి మాటలు, పాపినైనా నేనైనా తప్పు చేసి ఉంటే క్షమించండి, సారీ. ఏం సారీ? సాసిపెట్టి గోమే కొట్టేసి సారీ అంటే సరిపోద్దా అంటే? ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ ఏంటంటే ఏదన్నా అనాలనుకుంటే శుభ్రం తిట్టేస్తుంటారు. తిట్టేసి లాస్ట్లో మీ మనోభావాలు ఏమైనా నేను హర్ట్ చేసి ఉంటే దయచేసి మన్నించండి. అది ముందు వెళ్దా? ఈ మాట అనడం వల్ల పలానా వాడు మనోభావం దెబ్బతింటుందని ముందు తెలుసు. కావాలని అనేసిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే పైకి మళ్ళీ స్ప్రే కొడతాడనమాట. కంపు లోపల ఉంచుకుని పైన పెర్ఫ్యూమ్ కొట్టినట్టు ఊరికనే పై మాటలు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గరకు వచ్చి అలాంటి ఆటలు ఆడొద్దు. దేవుడు ఒకని పాపాన్ని క్షమించి వాడిని కనికరించాలి అని అంటే, దేవుడు దేని మీద ఆధారపడి ఒకడు పాపాన్ని క్షమించడమైనా లేక పాపాన్ని బట్టి దేవుడు శిక్షించడమైనా జరిగించేది ఎక్కడంటే, అతని లోపల జరిగే ప్రక్రియను దేవుడు చూస్తాడు. నేను తప్పక అతన్ని కనుకరిస్తాను. అది 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ వచనంలో ఉంది. 31:20లో ఏమన్నాడు? నేను తప్పకుండా కనికరిస్తాను. దానికి ముందు జరిగిన మాట ఏంటి? దానికి ముందు ఏమన్నాడంటే 18వ వచనంలో, నీవు నన్ను శిక్షించావు, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్టు. కాడికి అలవాటు కాని కోడె అంటే ఏంటి? కోడె దూడ అంటాం కదా, అదనమాట. ఆ కోడె దూడ ఏం చేసిందంటే దెబ్బలకు లోబడినట్టు కొత్తగా తీసుకొచ్చి ఒక ఎద్దుని బండికి కట్టాం. అప్పుడే మంచి యంగ్స్టార్ అనమాట, ముసలిది కాదు, అది మరి చిన్నపిల్ల కాదు, మంచి వయసులోకి వచ్చింది, కాడి మోయడానికని సిద్ధమైంది. అమ్మ, ఎద్దులు దేనికి ఉపయోగిస్తారు? బాగా మేపి ఊరి మీద వదిలేయడానికా? బరువులు మోయడానికి ఎద్దును ఉపయోగిస్తారు. ఆవులనేమో పాలు కొరకు ఉపయోగిస్తారు. ఎద్దు ఎలాగా పాలు ఇవ్వదు కాబట్టి ఏం చేయాలి? దాన్ని కనీసం బరువులన్నా మోయించాలి. బరువు మోయిందామని చెప్పి తీసుకొస్తే దానికేమో అలవాటు కాదు. దాని మీద కాడి పెట్టగానే సరే అని చెప్పేసి ముందుకు తీసుకెళ్దు. సీనియర్ అయిపోయిన ఎద్దు ఏం చేస్తుంది తెలుసా? ఎడ్ల బండి దగ్గర ఆ కొరడాతో ఆ కర్రతో ఇలా కొట్టగానే ఆటోమేటిక్గా అది వచ్చి ఇలా తలొంచి అలా లేపుతుంది పైకి. కాడిగా ఏమైనా ఉంటుంది కదా, కాడి మనం మెల్ల మీద పెట్టుకుని. ఎద్దుల బండికి ఎంతమందికి ఎద్దుల బండి ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉంది? ఎద్దుల బండి ఎక్కిన ఎక్స్పీరియన్స్ కొంతమంది ఎక్కారు. ఎద్దుల బండి అంటే ఆగిపోయిన ఎద్దుల బండి ఎక్కడం కాదు, ఆగేది పక్కన పెట్టిన ఎద్దుల బండి ఎక్కి నేను ఎద్దుల బండి ఎక్కానని కాదు. ఎద్దుల బండితో కాస్త టచ్లో ఉంటే తెలిస్తే కొంతమందికి అది భలే వ్యవహారం. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు దానికి డ్రైవింగ్ మనం అలవాటు చేయాల్సి, పక్క నుండి స్టీరింగ్ పట్టుకుని తిప్పే పని ఏమీ లేదు. దారి అలవాటు అయిపోయింది అనుకోండి, కాండ్రకోట ఉలివేసరం నుంచి ఎద్దుల బళ్ళు
సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీకి వస్తాయి. సార్ మధ్యలో తొట్టిలా ఉంటుంది, శాస్పాన్స్ మీద పడుకున్నట్టు సార్ అందులో పడుకుంటారు. డ్రైవర్ గారు శుభ్రం నిద్రపోతాడు. అది ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలో దానికి తెలుసు, ఎక్కడ ఆగాలో తెలుసు. అది తిన్నగా వచ్చి సామర్లకోట చెరుకు ఫ్యాక్టరీ లైన్లోకి వచ్చిన తర్వాత సార్కి మెలకు అవుతుంది. తెల్లవారు 3 ఎంత అవుతుంది, అది 4 అవుతుంది. అప్పుడు లెగుతాడు. అప్పటి వరకు నడుస్తూనే ఉంటుంది బండి. మధ్యలో ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ, అవరోధాలు అన్నిటినీ క్రాస్ చేసినాయి. బండి దగ్గరికి వెళ్ళి కొరడాతో ఇలాగ అంటున్నాడంటే, ఇంకా నడిపేటప్పుడు స్పీడ్గా వెళ్ళాలనుకున్నప్పుడు అయితే మాత్రం మొలకరచో పోటు పొడుస్తూ ఉంటాడు. ఆ కర్రకి చివరిలో చిన్న ముళ్ళ ఉంటుంది, దాంతో పొడుతాడు, లేకపోతే కొరడ పెట్టి కొడతాడు. ఎవడోరా నువ్వు ఇంత బరువు మోతుంటే మళ్ళీ కొడుతున్నావా, మతి ఉందిలే లేదురా నీకు, అసలు నేను పోయినా అంటది. అది అసలు ఎందుకు అలాగా అది మొయ్యడం అలా నేర్చుకుందంటే, ముందు దెబ్బలు కొట్టాడు దాన్ని. మొండికేస్తుంది మొదట్లో, మొండికే అని చెప్పి వెనక తిప్పింది అనుకోండి, సరిగ్గా ముళ్ళకరెట్టి సరిగ్గా తోక్కని దానికి మధ్య చిన్న షేప్లా ఉంటుంది, ఆ షేప్ మీద పొడుస్తాడు ఒక పోటు. తర్వాత కొరడ తెచ్చి కొడతాడు ఉంటాడు. కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్టు నీవు నన్ను శిక్షించితివి. నీవు నా చదవండి మాట. నేను శిక్షకు లోబడుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడేమో కొడతా ఉన్నాడు. కొట్టిన తర్వాత కొంతమందికి ఎంత కొట్టినా సరే దున్నపోతు మీద వాన కురిసినట్టేనండి. దేవుడు కొడుతున్నాడని తెలీదు. వీడు తప్పులు చేస్తున్నందుకు దేవుడు వాయింపు పెట్టాడని తెలియదు, కానీ వీడు యోబుని అయిపోయినని ఫీల్ అయిపోతాడు. మరి యోబు వేరు, నువ్వు వేరురా నాయన. ఆయనేమో యోబు, నువ్వు జోబు దొంగవే. నువ్వు జోబు దొంగ కాబట్టి నిన్ను దేవుడు తంత ఉన్నాడు. జోబు దొంగ అన్న మాట కోపడకండి. అక్కడక్కడ సినిమా హాల్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర బోర్డు పెడతారు. ఏ బోర్డు అది? జోబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం దొంగిలించినోడు ఎవరి జోబి కొడుతున్నాడు? వీడు దేవుని జోబియో కొడుతున్నాడు వీడు. అంటే ఇక్కడ ఏ దొంగలు ఉన్నారు? జాగ్రత్త. నువ్వేమో దేవుడు జోబి కొడతావా? దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆర్థికంగా పెట్టి నలకు కొడతాడా? నువ్వు మళ్ళీ దానికి ఏం ఫీలింగ్ అవుతుంది తెలుసా? ఏం ఫీల్ తెలుసా? ఇదంతా నేను యోబులాగా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను. అంజూరపు చెట్లు పండకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండా. ఒరే, అసలు నీకు ఈ కష్టం అంతా ఎందుకు వచ్చిందిరా అన్నయ్య? ఈ కష్టం రావడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు ఇంత సితకమతక కొడుతున్నాడు? ఇది తెలీదు. జబ్బు ఒకటి, మంది ఇంకోటిని. ఇప్పుడు ఇక్కడ నా వచనంలో ఏంటంటే, నీవు నన్ను శిక్షించితివి. కోడె దెబ్బలకు లోబడినట్టు నేను నీ శిక్షకు లోబడుచున్నాను. దేవుడు శిక్షిస్తున్నాడన్న సంగతి కూడా కొంతమందికి తెలీదు. అంత అయోమయం మాలోకోనే. దేవుడేమో కోపం వచ్చి తంత ఉన్నాడు. తంతున్నప్పుడు అయ్యయ్యో దేవుడు ఇక దెబ్బలకి ఎందుకు సార్ నేను లోన్ అవ్వాలి, ఆ దెబ్బలు ఎందుకు నమ్మే పడాలి, ముందే పశ్చాత్తాపడితే సరిపోద్ది కదా అని జాగ్రత్త పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దెబ్బ పడినప్పుడు కూడా మారిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దెబ్బ పడినా సరే కొంతమందికి పశ్చాత్తాపం రాదు. ఇంకొకరు వేరు మాట్లాడతాడు. అసలు నాకు ఈ కష్టం అంతా రావడానికి కారణం ఎవరు కూడా, పలానా ఓడి వల్ల నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి, లేకపోతే భార్య మీద పిల్లల మీద దోసేస్తాడు. దొరికేది ఎవరు? తేలిగ్గా తేరగానంటే ఆడవాళ్ళే దొరుకుతారు కాబట్టి ఆడవాళ్ళ మీద దోసేస్తాడు. మా ఆవిడ వాళ్ళండి బాబు, మా ఆవిడ మాట ఆలకించినందుకు నేను ఇలా లాస్ అయిపోయాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద దేవుడు ఒక దెబ్బ వేసినప్పుడు ఎందుకు వేస్తున్నాడో గుర్తుపెట్టుకో. స్వపరీక్ష చేసుకో. స్వపరీక్ష చేసుకుని పశ్చాత్తాపడితే అండి చక్కగా మాట చెబుతాడు అక్కడ, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనసు త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఇంకా అంటున్నాడు, నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడి తిని
నేను సంగతి తెలుసుకుని తొడజరుచుకుని కొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడి తిని. నువ్వు నన్ను కొట్టావు, నేను తిరిగిన తర్వాత నేను పశ్చాత్తాపడ్డాను. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నొంది సిగ్గుపడ్డానయ్యా అని లోతైన పశ్చాత్తాపం ఇది. దేవుడు క్షమించేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎన్నో వందల సార్లు చెప్పుకున్నాం మనము. మన లోతైన పశ్చాత్తాపం మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు తన ప్రజలకు చేస్తున్న మహోపకారం ఏంటి అని అంటే తన ప్రజల పాపములను తాను పరిహరించుట. ఆ పరిహారము కొరకు మొదట ఏం చేశాడంటే కనికరిస్తున్నాడు. నా ప్రజలు నేను కనికరిస్తాను. దేవుని కనికరమే మన పాపములకు పరిహారముగా మారింది. ఆ పరిహారము దొరకడం కొరకు నీ లోతైన పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు. లోతైన పశ్చాత్తాపం లేదు. నేను మొన్న ఇందాక కూడా చెప్పాను కదా, ఉల్లిపాయల బేరంలాగా ఉంది వ్యవహారం అంతా. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా. పాడుతున్నారు వాళ్ళు పాడేవని మనం పాడుతున్నాం, మనం పాడేవని పక్కోడు పాడుతున్నాడు. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా అని పాడుతున్నావు, కానీ లోపల నేను అపరాధం చేశాననే గాయము, బాధ, వేదన లేదు. హృదయాంతరంగంలో వేదన లేకుండా నేను అపరాధిని యేసయ్యా అంటే సోలాపూర్ ఉల్లిపాయలు అన్నట్టు ఉంటుంది. ఎంతసేపు అరిసినా అదే ఏడుపు, ఇంకొకటి ఏం ఉండదు. ఇంకా నీ హృదయంలో పశ్చాత్తాపము, అంతరంగంలో వేదన ఉన్నప్పుడు అయ్యయ్యో నేను ఎందుకు దేవుణ్ణి దుఃఖపెట్టాను, ఎందుకు దేవుణ్ణి బాధ పెట్టాను అని హృదయ వేదన నుండి నువ్వు కార్చే కన్నీటి బొట్టును దేవుడు విలువైందిగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రం. ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడిన ప్రతిసారి ఏదో పరలోక మర్మాలు చెప్పుకుని వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు అవసరమైంది ఇది. దేవుడు చేసే ఉపకారం నీ జీవితంలో జరగాలంటే ముందు నీవు పశ్చాత్తాపడాలి. నీ పశ్చాత్తాపమును బట్టి దేవుడు చేసే ఉపకారం మొదట కనికరించుట. 34వ వచనం, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. నొందుదము అని తమ పొరుగువానితో కానీ నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. వారి పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. ఇది దేవుడు చేసే మహోపకారం. దేవుడు చేస్తున్న మహోపకారాల్లో ఒక ఉపకారం చెప్పాను. మొదట దేవుడు కనికరించుట, రెండవది క్షమించుట. క్షమించినటువంటి పాపాన్ని ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడట. ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా పూర్ణముగా ఆయన మనలను అంగీకరించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 36వ వచనంలో చెబుతాడు, ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నటన్నటికీ ఆయన సన్నిధి మనకు అనుగ్రహించుట. నేను కొన్ని నిబంధనలు చేశాను. పగటి వెలుగుకై సూర్యుడు, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములు నియమించిన వాడును, దాని తరంగముల ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనులుగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నియమించిన నియమాలు ఎలాగైతే స్థిరంగా ఉన్నాయో అలాగనే దేవుడు చేసినటువంటి దేవుడిచ్చిన క్షమ, దేవునిచ్చిన కనికరము తన ప్రజల పట్ల ఉంటుంది గనక
ఆయన తన సన్నిధిని తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు చేస్తున్న మహోపకారమును తెలుసుకోవాలి, అప్పుడే తృప్తి కలుగుతుంది. వెలివేయబడి నరకపాత్రులుగా శాపగ్రస్తులుగా ఉన్న వాళ్ళను కనికరించుట, వారి పాపములను ఎప్పటికీ ఇంక జ్ఞాపకం చేసుకోకుండా వాటిని పూర్తిగా క్షమించుట, మూడవదిగా తన సన్నిధి భాగ్యమును ఎల్లకాలము తన ప్రజలకు అనుగ్రహించుట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు ఆయన. సార్, దేవుడు ఉపకారం చేస్తున్నాడంటే మాకు టీవీ ఇస్తున్నాడా, లేకపోతే ఫ్రిడ్జ్ ఇస్తున్నాడా, వాషింగ్ మిషన్ ఇస్తున్నాడా? ఎంతసేపు భౌతికమైనటువంటి వాటి కోసం చాలామంది వెంపర్లాడతారు. మా అప్పులు తీరుస్తున్నాడా? అప్పులు ఉండొచ్చు, తీర్చవచ్చు, తీర్చకపోవచ్చు. అప్పులు ఉన్నా అప్పులు లేకపోయినా ఏం పెద్ద గొప్ప ఏం కాదు. అప్పులు లేనటువంటి చాలామంది చచ్చిపోయి నరకంలో ఉన్నారు. అండ్ అప్పులుండి బాధలు పడినటువంటి వాళ్ళందరూ ఏంటి శాపగ్రస్తులు, అప్పులు లేని వాళ్ళందరూ ఆశీర్వదింపబడిన వారు అనుకోకండి. అండ్ అప్పు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అప్పుల కంటే ముఖ్యమైనది నీ పాపముల గురించి, నీ పాపములను బట్టి నీవు దేవుని శిక్ష భరించేవాడిగా ఉండొద్దు. నీ పాపములను బట్టి నీవు శాపగ్రస్తుడిగా మారి దేవుని ఉగ్రతకు పాత్రుడు కావద్దు. దేవుడు నీ దోషములను క్షమించే అనుభవం నీకు ఉండాలి. దేవుని యొక్క కనికరం నీ మీదకు రావాలి. అంతకంటే గొప్పదేమీ లేదు ఈ లోకంలో. ఈ పూట ప్రభు బల్లకు వెళ్ళేటప్పుడు, ప్రభు బలలో పాల్పంపులు పొందడానికి సిద్ధపడుతుంటుండగా మనమందరము ఆయన చేసిన ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఏం ఉపకారం చేశాడు నాకు అంటే, నా పాపములన్నిటినీ క్షమించాడు, నా మీద కనికరపడ్డాడు. ఇంకెన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకోకుండా పూర్తిగా క్షమించి వేస్తూ ఉన్నాడు. తన సన్నిధి భాగ్యమును నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను తలపోసుకుంటూ ఈ యొక్క ఉపకారమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. రండి, మోకరించండి. దేవుని కనికరం నీ మీదకు రావడానికి నీ పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు. పశ్చాత్తాప పడని వాని పాపాలు క్షమించబడవు. పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ కావాలనుకోవడం అది వృధా ప్రయాస అవుతుంది.